ప్రస్తుతానికి ఎవరు ఎమ్మెల్యే సార్? ప్రస్తుతానికి ఎమ్మెల్యే ప్రస్తుతానికి ఎమ్మెల్యే సేదరెడ్డి గారు. సేదరెడ్డి గారికి వచ్చిన టికెట్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. రేపు భవిష్యత్తులో కూడా అదే ఉంటుంది. ఎవరు పోటీ చేస్తారనేది మేమిద్దరం మా సొంత పార్టీ ఎప్పుడంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎవరు చెప్తే వారు పోటీ చేస్తారు సార్. అదే సార్ సమాధానం కూడా క్లారిటీకి ఇస్తున్నా సార్. ఎమ్మెల్యే గారు సార్ నేనే చెప్తున్నా కదా, మీరు అడిగేది డౌట్. మురళి గారు ఖచ్చితంగా నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమం ప్రకటించి మీరు ప్రశ్నిస్తే ఏదైనా ప్రజలైనా మీడియా అయినా మీరు ప్రశ్నిస్తే నేను తప్పించుకుంటానంటే అది పద్ధతి కాదు. నేను ఖచ్చితంగా సమాధానం చెప్తా, చాలా క్లారిటీగా చెప్తా, చాలా పద్ధతిగా చెప్తా. దయచేసి బాగా కెమెరా జూమ్ కూడా చేసుకోండి. 2029 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పార్టీ అధినాయకత్వం నిర్ణయించాలి. అయితే ఓ శాసనసభ్యుడిగా నీ కోరిక ఏమిటి అంటే, ఓ శాసనసభ్యుడి భార్యగా మీ కుటుంబంలో కోరిక ఏమిటంటే, ఓ శాసనసభ్యుడి కుమార్తెలుగా వాళ్ళ కోరిక ఏమిటంటే, నేను కానీ నా భార్య కానీ నా కుమార్తెలు కానీ నా ఇద్దరు అల్లుళ్ళు కానీ నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కానీ నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ నా సేవకులు కానీ అందరూ కోరుకునేది వచ్చే ఎన్నికల్లో, అందరూ ఆశించేది వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా అనేది. ఇది మా అభిప్రాయం, నిర్ణయించేది నేను కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయాలంటే చేయాల్సిందే. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అంటే గిరిధర్ రెడ్డి, లేదు కోటమిరెడ్డి సాయి వైష్ణవ్ అంటే కోటమిరెడ్డి సాయి వైష్ణవే. వీళ్ళు ఎవరో కాదు, మరొకరిని పెడతామంటే మేము సిద్ధం, దానికి ఎలాంటి అభ్యంతరంలా. అదే మహిళా కోటా కింద బీసీ రిజర్వేషన్ కింద బీసీలకి మేము ఏ ఆలోచన ఉంది, మా నందిమండలం భానుశ్రీ గారిని పెడతామంటే సంతోషంగా స్వాగతిస్తాం. దాంట్లో ఏం తేడాల. మా తమ్ముడిని విధంగా కావాలని కోరుకుంటున్నాము, మా తమ్ముడికి అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా భానుశ్రీ గారినైనా కోరుకుంటాం. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. నిర్ణయించాల్సింది ఎవరు? అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం. మీరు అడిగారు కాబట్టి, మా అభిప్రాయం చెప్పన్నారు కాబట్టి, గుండె లోతుల్లో నుంచి మీరు పదే అడుగుతూ ఉంటారు గుండెల మీద చేసుకోమని. గుండెల మీద చేసుకొని మళ్ళీ సగ వదిలేశారంటేనేమో గుండెల మీద చేతులు వేసుకుని చెప్తూ ఉన్నాం. దాంట్లో రెండో ఆలోచన లేదు. మా అందరి ఆకాంక్ష వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని చెప్పని, దాంట్లో రెండో ఆలోచన లేదు. కానీ పార్టీ ఇష్టం, పార్టీ నిర్ణయమే ఫైనల్, పార్టీ నిర్ణయం సుప్రీం. మా కుటుంబానికి రాసి పెట్టుందా? బయట వాళ్ళు రాకూడదా? నెల్లూరు రూరల్ ఏమన్నా మా కుటుంబానికి రాసి పెట్టుందా? మాదేం మాధవరావు సింధియా ఫ్యామిలీ కాదు, మైసూర్ మహారాజా ఫ్యామిలీ కాదు, మాది ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ బ్యాక్గ్రౌండ్తో పెరిగినోడమే. ఈరోజు కాస్త జీవితంలో ఆ బ్యాక్గ్రౌండ్తో పెరిగినా కాస్త అన్ని రకాల కూడా స్థిమితంగా ఉన్న వ్యక్తులని. మా సొంతం కాదు, పార్టీ ఇష్టం. ఎవరైనా మాకు ఒకటే, దాంట్లో ఏం తేడా లేదు. అయినా మాకు లేని ఆతృత, మాకు లేని తొందర. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చెయ్యి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.